భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని స్పష్టంగా తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ కోసం మీర్ ఖాన్ పేట్లో జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వివిధ దేశాల నుంచి అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని, సమ్మిట్లో పాల్గొనే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పాసులు లేకుండా సమ్మిట్తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీలు లేదని స్పష్టంగా తెలిపారు. శాఖల వారీగా నిర్దేశించిన అధికారులకు ప్రవేశం ఉండాలని, పార్కింగ్కు, బందోబస్తులలో పాల్గొనే పోలీసులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.